నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. నమస్కారం. ఆయన ఎండమూరి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఎండమూరి వీరేంద్రనాథ్ అని చెప్పి రైటింగ్ చేస్తాడు, డైరెక్షన్ సూపర్ డైరెక్షన్ చేస్తాడు. ఆయన కూడా ఒకసారి చెప్పింది సార్ ఈ బన్నీ గురించి, మన ఇంకెవరి గురించి, ఆ రామ్ చరణ్ గురించి వాళ్ళు కూడా చేసుకున్నట్ట సార్ ముఖాల్లో. అది దట్ కెన్ బి ఆల్సో డన్ సార్. ముఖానికి ఏం చేసిండు రామ్ చరణ్ గారు? వాళ్ళు మార్చుకున్నట్ట కొంచెం బాగుండేటట్టుగా. ఓకే. ఒకటి సహజంగా ఒక మనిషికి ఉండే మొహానికి చాలా తక్కువ మార్పులు చేయగలుగుతాం, మరి ఎక్కువ చేయలేము. ఎక్కువ చేయలేమా? చేయలేము. సహజంగా ఉండేదానికి ఉన్నది ఉన్నట్టు ఉంచవచ్చు. ఏమైనా తక్కువ అయితే కనుక దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ముక్కు కొంచెం తక్కువ, ముక్కు పెంచవచ్చు. పెదాలు కొంచెం లోపల పోయినాయి, కొంచెం నింపచ్చు. ఇదొక మీరు అడిగింది సినిమా గురించే కదా, దాంట్లో ఒక మంచి మొహం సినిమా. ఎవడు సినిమా సార్? అదొక సినిమా వచ్చింది, కంప్లీట్ మనిషిని మార్చేసిన సార్ మొత్తం. రామ్ చరణ్ ఆయన ఎవరు బన్నీ ఉంటారు ఫస్ట్, ఆ బన్నీ చచ్చిపోయినాక రామ్ చరణ్ వస్తాడు, రామ్ చరణ్ లాగా మార్చేస్తారు. ఇట్లా నిజంగా మార్చేయచ్చా మనిషిని మొత్తం? సేమ్ టాపిక్ డాన్ సినిమాలో కూడా వచ్చింది కదండి, ఇంకొకరిని పెడతారు సార్. అదే కదా, అట్లా కంప్లీట్ గా చేయొచ్చా సార్? అట్లా ఇవి జరిగాయండి. దాన్ని ఒక మనిషి మొహం మొత్తం ఈ టిష్యూస్ అన్ని తీసుకెళ్ళి ఇంకొక మనిషికి పెట్టడం అనేది జరిగింది. ఇంతకుముందు కొన్ని సర్జరీస్ చేశారు ఎక్స్పెరిమెంటల్గా. దాన్ని ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఒక మనిషి మొహం తీసి ఇంకో మనిషికి పెట్టడం అంటే, డోనర్ ఇచ్చిన మనిషికి ఆయన బతికుండకపోవచ్చు, లేదా బ్రెయిన్ డెడ్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు తీసి ఇంకో మనిషికి పెట్టచ్చు. మొత్తం మార్చేయచ్చు. అంటే పూర్తిగా ఆ మనిషి ఆకారం రాదు, ఎందుకంటే లోపల ఎముకలు అట్లనే ఉంటాయి. మన ఒట్టి కండలు చర్మం తీసి మాత్రమే పెడతాం. లోపల బోన్ ఆకారం అనేది మార్చలేము. మరి సినిమాలో చూపించింది సార్, అది ఎవడో అన్న సినిమాల్లో ఏమైనా చూపించండి, నిజంగా అట్లా జరగవు. అది కూడా ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోలేము అది. ఎందుకంటే దాని రిజల్ట్స్ కూడా అంత ఎక్స్ప్రెషన్స్ రావు, కండల కదలికలు కూడా అంత గొప్పగా ఉండవు. అది అవసరం ఎట్లాంటి వాళ్ళకి పడుతుందంటే, మొహం అంతా కొంచెం మందికి బర్న్స్ పేషెంట్లో మొహం అంతా కాలిపోయి అంత పాడైపోయి ఉంటుంది. ఎందుకు యాసిడ్ దాడులు కానీ, మంటలో ఫ్లేమ్స్ కూడా, పెట్రోల్ పోసుకుని కాల్చుకున్న వాళ్ళు కూడా చాలా మందికి మొహం అంతా మార్చేస్తారు. మొత్తం ఇట్లా వాళ్ళు అన్ని పాడైపోయింటాయి, మూతి పాడైపోయి, ముక్కు పాడైపోయి, చెవులు పోయింటాయి, కళ్ళు కూడా పోయింటాయి. వాళ్ళకి ఉపయోగం ఇట్లాంటివి. మామూలు మనిషి పెట్టుకుంటే ఇంకా పాడవుతుంది అంతా. అదే మీ మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, మీరు చేసిన ఆపరేషన్ సర్జరీలో. నేను చేసిన ఆపరేషన్ మంచి ఎక్స్పీరియన్స్ ఒకటి. నేను చేసే ప్రతి ఒక్క సర్జరీ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను, అన్ని గొప్పగా అనుకుంటాను. ఒకటి చెప్పండి మాకు పబ్లిక్. ఒక మనిషి చెయ్యి తెగిపోయి కవర్లో పెట్టుకొని వచ్చారండి. చెయ్యి మొత్తం కట్ అయిపోయింది, చెయ్యి తెగిపోయి కవర్లో పెట్టుకొని వచ్చారు. కొన్ని గంటల లోపలనే తెచ్చారు. అదృష్టం బాగుండి ఆయన వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నా కానీ ఈ చెయ్యి మనం ఒక లిమిటెడ్ టైం లోపలే మనం మళ్ళీ అంటే ట్రై చేయొచ్చు జాయిన్ చేయడానికి. సో ఆ టైం లోపల వచ్చారు, ప్రయత్నం చేశారు. ఇంత లోపు తీసుకురావచ్చు చెయ్యి కట్ అంటే అందాజా? అంటే వాళ్ళు మనకి ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క టైం ఉంటుందండి. మన కండలు అయితే 2 గంటల్లో చచ్చిపోతాయి మామూలు టెంపరేచర్లో. ఈ చర్మం ఎముకలు ఇంకొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, అవి బతికే ఉంటాయి ఇంకా ఎక్కువసేపు. అయితే 2 hours లో తీసుకోవడం బెస్ట్. ఎంత తొందర వీలైతే తొందరగా. ఒకవేళ కొన్ని కండలు పైన మిగతావి ఉన్నా ఎంతో కొంచెం మూమెంట్ వస్తుంది. సో అది ఈ లెవెల్కి అయితే ఇక్కడ పెద్ద కండలు తక్కువ ఉంటాయి, ఈ లెవెల్కి అయితే ఇవన్నీ కండలే ఉంటాయి. అదే. సో మొత్తం కట్ అయిపోయింది చెయ్యి తీసుకొస్తే మీరు అతకబెట్టారు? పెట్టచ్చు, సాధ్యం. అది ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నాం. మీరు చేసిన మంచి దాంట్లో మంచి సర్జరీలో చెప్పుకోదగ్గ సర్జరీలో అదొకటి. గ్రేట్ సార్. అదొకటి, ఇది చెప్పుకోదగ్గ సర్జరీ. ఇదొకటి. అంటే ప్రతి ఒక్క ప్లాస్టిక్ సర్జన్ జీవితంలో ఇట్లాంటి సర్జరీ చేయగలిగే అదృష్టం మళ్ళీ రాదు. ఎందుకంటే ఇట్లాంటి యాక్సిడెంట్లే ఇట్లాంటి చాలా తక్కువ, అరుదుగా వస్తుంటాయి. అయినా కానీ టైంకి రావటం అనేది ఇంకా అరుదు. యాక్సిడెంట్ ఎక్కడ పడిపోయింటే మషిన్ తీసుకొస్తారు, చేయరాదు. అట్లా ఆ టైం అంతా పర్ఫెక్ట్గా కావటం అనేది ఒక ప్లాస్టిక్ సర్జన్ కెరియర్లోనే అదృష్టం ఇట్లాంటిది రావటం. ఎప్పుడు చేస్తున్నారు ఇది? ఏ సంవత్సరం? 4 ఏళ్ళు అవుతుందండి. 4 ఏళ్ళు అవుతుంది. రీసెంట్గా చేసేది మంచిది అని చెప్పండి సార్, మంచి ఎక్స్పీరియన్స్. రీసెంట్గా ఎక్కువ మటుకు కాస్మెటిక్ సర్జరీసే చేస్తున్నానండి నేను. సో ఒక అమ్మాయి, యంగ్ అమ్మాయి, ఒక చైల్డ్ కూడా ఉన్నాడు, ఒక 8 ఏళ్ళు. ఇప్పుడు ఆమె బాడీ షేప్ కావాలనుకుని అడిగింది.
సో మామీ మేక్ ఓవర్ అని ఒక చిన్న పేరు పెట్టామన్నమాట ఈ ప్రొసీజర్కి. మమ్మీ మేకవర్. మామీ మేక్ ఓవర్. మామీ. మమ్మీ ఓహో. అంటే ఆ అమ్మాయి తల్లి అయింది. తల్లి అవటం మూలంగా ఆమె శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. అచ్చా. అంటే ఆమె యవ్వనంపై కొంచెం మిడిల్ ఏజ్ వచ్చేసింది. ఓకే. Child అది button. తీసేయాలి. అది మళ్ళీ రివర్స్ చేయటం, మళ్ళీ Okay. కొంచెం యూత్ఫుల్ బాడీ లుక్ ఇవ్వటం. ఓకే. దాన్ని మామీ మేక్ ఓవర్ అని మేమే పెట్టుకున్నాం ఒక పేరు, ప్లాస్టిక్ సర్జన్స్ని. ఉమ్. సో దీంట్లో ఆమెకి మీకు చెప్పినట్టు కింద స్కిన్ ఎక్కువైపోయింది, ఓకే. అబ్డామిన్ దగ్గర చుట్టూతా ఫ్యాట్ కూడా వచ్చింది. ఓకే. ఇక్కడ ఫ్యాట్ వచ్చింది, ఇక్కడ తొడల దగ్గర, అప్పర్ థైస్ దగ్గర కూడా ఫ్యాట్ వచ్చింది. ఈ ఫ్యాట్ అంతా తీసి రిఫైన్ చేసి, అసలు మామూలుగా ఫ్యాట్ అక్కడక్కడ ఎందుకు వస్తాయి సార్? అది 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 చెప్పుండ్రి. అంటే మనం మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ అంటే మన హార్మోన్స్ ఉంటాయి. మగవాళ్ళకి మగవాళ్ళ హార్మోన్, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ హార్మోన్స్. ఉమ్. ఆ హార్మోన్ ప్రభావం మూలంగా మగవాళ్ళకి కొన్ని చోట్ల ఫ్యాట్ వస్తుంది, పొట్ట దగ్గర ఇట్లా. ఆడవాళ్ళకి ఈ Thighs దగ్గర. థైస్ దగ్గర, అప్పర్ థైస్ దగ్గర, లోవర్ థైస్ దగ్గర వస్తుంది. సరే, ఇప్పుడు ఈఎంఐ గురించి చెప్పండి. సో ఇక్కడ తీసిన ఫ్యాట్ అంతా ఆమె బ్రెస్ట్ కూడా సాగ్ అయిపోయినాయి. అంటే ఆబ్వియస్లీ అంటే ఆమె పాలు పట్టింది బేబీకి కాబట్టి పెద్దగా అయిపోయి చిన్నగా అయిపోయి సాగిపోయినాయి. సో ఈ తీసిన ఫ్యాట్ అంతా బ్రెస్ట్లోకి పంపించి ఫిల్ చేసాం వాల్యూమ్ అంతా. ఓ. సో దాంతో ఆమె ఆకారం ఇట్లా స్ట్రైట్గా ఉండేది, నడుము దగ్గర సన్నగా అయిపోయి పైన పెరిగిపోయి ఓహో. మంచి ఆకారంకి వచ్చింది. ఇక్కడ కింద స్కిన్ కూడా మళ్ళీ ట్రిమ్ చేసాం, టమ్మీ టక్ కూడా చేసాం. ఓ. ఇదంతా ఒక 7-8 గంటలు పట్టింది సర్జరీ. అబ్బా. బట్ అయిపోయేసరికి ఆమె అద్దంలో చూసుకుని చాలా సంతోషించారు. వాళ్ళ ఆయన ఏమన్నాడు సార్? ఆయన నేను అడగ